వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. పుష్ప మేనియా ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే. డిసెంబర్ 5న మన ముందుకు రాబోతోంది. దేశవ్యాప్తంగా ఆ సినిమా పైన ఉన్నటువంటి అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయన్న మాట చాలా తక్కువ. ఆ స్థాయిలో ఆ సినిమా మేనియా అనేది ఈరోజు దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల మీద ఉంది. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్, పుష్ప 2 ఫ్యాన్స్ ఆ సినిమా కోసం అత్యంత క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే అమెరికాలో ఆ సినిమా టికెట్ ప్రీ సేల్స్ ఏవైతే ఉన్నాయో మొదట్లో విపరీతమైనటువంటి ఊపుతో స్టార్ట్ అయినటువంటి ఆ సేల్స్ తర్వాత నెమ్మదించాయనే ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పటివరకు చూసుకుంటే $1.5 మిలియన్ ప్రీ సేల్స్ ద్వారా ఆ సినిమా ఆర్జించింది యుఎస్లో. మరి రికార్డుల్ని, మిగతా సినిమాల రికార్డుల్ని ఈ సినిమా అందుకుంటుందా? టాప్ 1లోకి వస్తుందా? టాప్ 1 పక్కన పెడితే కనీసం టాప్ 5, టాప్ 3లోకైనా రాగలుగుతుందా అనే సందేహాలు కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అమెరికాలో మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా కల్కి అందరంత ఎత్తులో ఉందని చెప్పాలి పుష్ప 1కి. అది ఏకంగా $3.9 మిలియన్ మొదటి రోజు ప్రీమియర్స్ ద్వారా కానివ్వండి, అలాగే మిగతా రెగ్యులర్ షోల వల్ల కానివ్వండి, అది ఏకంగా $3.9 మిలియన్ అది వసూలు చేసింది. వేరేజ్ ఇప్పుడు పుష్ప చూసుకుంటే ఇంకా అతి సమీపంలో ఉంది, 4-5 రోజుల్లో ఉంది ఇంకా సినిమా రిలీజ్కి. కానీ ఇప్పటివరకు కూడా అది $1.5 మిలియన్ మాత్రమే అది వసూలు చేసిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. నెక్స్ట్ అంటే కల్కి తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి RRR మూవీ $3.46 మిలియన్ అంటే కల్కి $3.9 మిలియన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే RRR $3.46 మిలియన్ తోటి మొదటి రోజు వసూళ్లు సాధించి అది సెకండ్ ప్లేస్లో ఉంది. అలాగే రీసెంట్గా వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర $2.8 మిలియన్ వసూలు చేసి థర్డ్ ప్లేస్లోకి వచ్చింది. దాని తర్వాత ప్రభాస్ నటించినటువంటి సలార్ సినిమా $2.6 మిలియన్ వసూలు చేసి ఫోర్త్ ప్లేస్లో ఉంటే, ప్రభాస్ మరో సినిమా బాహుబలి 2 $2.45 మిలియన్ వసూలు చేసి ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. అంటే టాప్ 5లో ఉన్నటువంటి సినిమాల్లో 3 సినిమాలు ప్రభాస్వే కావటం ఇక్కడ ఆయన ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది ఓవర్సీస్లో. మరి ఇప్పుడు ఆ రికార్డుల్ని అంటే టాప్ 5ను అందుకోవాలన్నా కూడా $2.45 మిలియన్ ఆ సినిమా సాధించాల్సి ఉంది. ఇప్పుడు 1.5 కాబట్టి ఇంకా మినిమం $0.95 మిలియన్ ఆ సినిమా ఆర్జిస్తే కానీ ఫిఫ్త్ పొజిషన్లోకి వస్తుంది. మరి ఈ లెక్కన అది కల్కి 2898 AD ఏదైతే సాధించిందో రికార్డుని $3.9 మిలియన్ రికార్డు ఏదైతే ఉందో అది సాధించడం దాదాపు అసాధ్యం అని చెప్పేసి విశ్లేషకులు అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఆ మేనియా చూస్తే, దేశవ్యాప్తంగా మేనియా చూస్తే అది ఎందుకని నార్త్ అమెరికాలో రిఫ్లెక్ట్ కావట్లేదు అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ లేక నార్త్ అమెరికాలో అలా ఉంటే మరి మన దేశంలో పొజిషన్స్ ఎలా ఉంటుంది, కనీసం ఇక్కడ రికార్డులైనా సరే అది సాధిస్తుందా అనేది కూడా కొంతమంది డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హిందీ వర్షన్కి సంబంధించి ఇప్పటివరకే రికార్డు బాహుబలి 2 పేరిట మీద ఉంది. అది 50 కోట్ల నెట్ని సాధించింది అది. అట్లాగే జవాన్ సినిమా చూసుకుంటే అది 65 కోట్ల నెట్లు సాధించింది మొదటి రోజు, ఓన్లీ హిందీ వెర్షన్కి సంబంధించి. మరి ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డుని అందుకుంటుందా లేదా, మరి లెట్ us వెయిట్ అండ్ సీ. అతి త్వరలోనే ఇంకా 4-5 రోజుల్లోనే మన ముందుకి పుష్ప 2 రాబోతోంది.